మన5 టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. శ్రీ భగవాన్ జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు కన్నుల పండుగల వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు హటకేశ్వర దేవాలయం నందు శ్రీ భగవాన్ జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలను స్వకులశాలి సమాజ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆలయంలో రుద్రాభిషేకము, జిహ్వేశ్వర స్వామి భావచిత్రపటనను వెండి రథంలో శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. అనంతరం నామకరణోత్సవం, స్వామివారి చరిత్ర పఠనం, సమాజపు ప్రతిభావంతులకు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొనడం జరిగింది. ప్రతి ఏటా శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వారు పేర్కొనడం జరిగింది. స్వకులశాలి సమాజ సంఘం అధ్యక్షులు సపారి వెంకటేశ్లు ఆధ్వర్యంలో జయంతి మహోత్సవ వేడుకలు నిర్వహించినట్టు వారు పేర్కొనడం జరిగింది. కార్యదర్శి కాంబ్లే లక్ష్మీనారాయణ, విద్యావర్ధక సంఘం అధ్యక్షులు కేందోళి ఆనందరావు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వకులశాలి సమాజ సంఘం ఉపాధ్యక్షులు మరియు విహెచ్పి వైస్ ప్రెసిడెంట్ గడ్కారి సాయి ప్రసాద్తో పాటు స్వకులశాలి విద్యావర్ధక సంఘము, సకులశాలి యువజన సంఘము, రాజరాజేశ్వరి మహిళా మండలి సంఘం సభ్యులు జయంతి మహోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది. మన స్వకులశాలి సమాజం తరపున జిహ్వేశ్వర జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మన మూల పురుషుడు స్వకులశాలి సమాజం జిహ్వేశ్వర స్వామీజీకి మన శ్రావణశుద్ధ త్రయోదశి నాడు మనం జయంతి దినోత్సవం జరుపుకుంటాము. దీన్ని భక్తాదుల సహకారంతో మరింత వైభవంగా చేస్తున్నాం ఈ సంవత్సరము. దీనికి అందరూ సహకరించారు. ఇక ముందు మన గౌరవనీయులైన కాల్వ శ్రీనివాసులు గారు ఈ కొద్దిసేపట్లో వచ్చేసి మన ఆలయానికి సందర్శించి మనకి ఆయన అభినందనలు తెలుపుతారు. ఆ విషయంలో మనం ఇంకా పూజ చేసుకొని మీరంతా కార్యక్రమానికి వచ్చినందుకు ఉదయం నుంచి రుద్రాభిషేకము మరియు ఇంకా జయంతి ఉత్సవ సందర్భమైన కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ చేసినాము. ఇప్పుడు ఊరేగింపుగా బయలుదేరినాము. ఆ ఊరేగింపు బయలుదేరి వస్తూ ఉంది. తర్వాత వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం నామకరణం చేసి మన మూల పురుషుడికి తర్వాత దాని సందర్భించి పురాణం జిహ్వేశ్వర స్వామి పురాణం చదివేసి తర్వాత ఆయనకి నామకరణం చేసి ఈ ఉత్సవానికి మన మహిళా మండలి సభ్యులు కూడా విరివిగా పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ మరి సమాజం తరఫున నేను స్వకులశాలి సమాజం సెక్రటరీ కాంబ్లే లక్ష్మీనారాయణ, సన్ ఆఫ్ కాంబ్లే ఈశ్వరప్ప, ఈ తరపున అందరికీ శుభాభివందనములు. నమస్కారం. ఆనందరావు, కేందోళి ఆనందరావు, విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు నేను. మరి ఈరోజు మన యొక్క స్వకులశాలి సమాజం మూలపురుషుడు శ్రీ జిహ్వేశ్వర స్వామి జయంతోత్సవాన్ని మన సమాజ బంధువులు మరి రాయదుర్గం భక్తాదులచే ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి ఉదయం పంచామృత అభిషేకం, తర్వాత పూజతో మరి చిత్రపట ఊరేగింపుతో ఈ కార్యక్రమాలు మొదలైంది. మరి ఈ కార్యక్రమం వచ్చేసి జయంతి ఉత్సవాలు సుమారుగా ఎన్నో సంవత్సరాలుగా
మన యొక్క సమాజ బంధువులు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఇది శ్రీ హటకేశ్వర స్వామి దేవాలయం నందు నిర్వహిస్తున్నాము. మరి ఈ యొక్క జయంతి ఉత్సవంలో మరి మధ్యాహ్నం అంటే ఊరేగింపు అయిన తర్వాత ఆయన యొక్క నామకరణ, మరి ఆయన యొక్క జీవిత చరిత్ర, అదేవిధంగా మరి సమాజ బంధువులందరికీ ఆయన యొక్క విశిష్టత గురించి మనం తెలియజేస్తాం. మరి అదేవిధంగా ఈరోజు మన యొక్క రాయదుర్గం శాసనసభ్యులు ముఖ్య అతిథులు శ్రీ గౌరవనీయులు కాలు శ్రీనివాసులు గారు ఇచ్చేస్తున్నారు. మరి ఆయన్ను మనం ఈ సందర్భంగా మన సమాజానికి ఆయన గతంలో 70 సెంట్ల స్థలం అవైలబిలిటీ ల్యాండ్ ఇచ్చారు. మరి ఆ సందర్భంగా ఆయన్ను మన సమాజ బంధువులందరూ కలిసి ఈరోజు ఆయన్ని సత్కారం చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి యువజన సంఘం సుప్రసాలి సమాజం తరఫున, మరి సమాజం కమిటీ, అదేవిధంగా విద్యార్థి సంఘం, ఇతర కమిటీలన్నిటికీ కలిసి మరి సంయుక్తంగా బంధువులతో మనం ఈరోజు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన మన యొక్క సమాజ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై